తిట్టులకి పెట్టుకో, సాచి పెట్టుకో. నా తిక్కరేగిందంటే రేపు పొద్దున నువ్వు పండుగలు లేకముందే వచ్చి తనిపోతా. హాయ్ మాస్టర్ నమస్తే. నమస్తే అమ్మ. ఎంత ఈ రెండు ఫోన్లు నేలకు కొట్టాలి. ఈ రెండు ఫోన్లు అసలు అది పనే చేయట్లేదు. వింటాను దానికి లైవ్. అదే ఇప్పుడే వచ్చిన, డ్యూటీ అయిపోయింది, ఇప్పుడే పని అయిపోయింది, కిందికి వచ్చిన. అవునా? ఇగో జ్యోతి తిరుగుతుందిగా గిర్ర 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 గిర్ర. ఏం మాస్టర్ ఎందుకు కొడుతున్నాము అసలు? ఆల్రెడీ మీరు పొద్దున చెప్పారు, మళ్ళీ ఏం మాటలు అసలు? మళ్ళా పెట్టింది నేను ఇప్పుడు వీడియోలు పెట్టిందంటగా మళ్ళా. బిల్డింగ్ మీకు నూకేస్తుందట. మళ్ళీ ఎందుకు నూకుతుందో దేని నూకుతుందో అడుగు. మళ్ళీ నేను ఏమన్నా నూకుతుందట. పద్ధతేనా? పొద్దున చేసినావు, చెప్పినావు, నీ మాట సరే అని చెప్పి పొద్దున అంటే పొద్దున్న ఈ మాట అడుగుతానికి పొద్దున్న దాకా ఆలోచించిన మొగాడా. ఆలోచించాలంటే నేను పని చేసుకోవద్దు, ఏం చేసుకోవద్దు చెప్పు. ఇక నీళ్ళు ఇంకుడు పొద్దున లైవ్ లో అంటే రాత్రి 10 గంటల లైవ్ లో అడుగుతాను. ఎడగాల నీకు అంటే పని ఉండదు ఏముండదు, ఒకదాన్ని వింటుంటావు. మేము పని చేసుకుంటే మాకు వెళ్తుంది. ఇప్పుడు మన పొద్దున నేను మీతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎవరు స్టార్ట్ చేసారు లైవ్? పెట్టింది పెద్ద వీడియో ఎవరు పెట్టారు పొద్దున? ఆమెనే పెట్టింది. ఆల్రెడీ నుంచి ఇంకా చెప్పినట్టు చెప్పినావు, మళ్ళీ వీడియో పెట్టింది. బిల్డింగ్ మీద ఎందుకు అంత తొందర ఆగట్లేదు? నీకు చెప్పిన వద్దని చెప్పి నేను. బిల్డింగ్ మీద లోకేష్ ఏంటి ఎందుకు వాళ్ళు ఇవే మాటలు చేస్తారు, చిరిచే గిట్ల అయితే కథ. మరి లైవ్ లో మీరు తిట్టలేదా నన్ను? ఏంటి అది పొద్దున అన్నప్పుడు మాస్టర్ చెప్పి మళ్ళీ లొల్లిగిలి పెట్టుకోవద్దు అన్నప్పుడు నేను సరే అని చెప్పి నేను పనికి వచ్చిన. నేను సరే అని చెప్పలేదు, నేను లైవ్ కట్ చేసిన. సరే అని చెప్పలేదు నేను. అంటే లైవ్ కట్ చేసి పోయినావు కానీ నేను పెట్టుకోవద్దని చెప్పిన కదా మళ్ళీ మీకు. చూడండి మీరు నేను ఎందుకు పెట్టకుండా ఉంటాను? నేను వాళ్ళు నన్ను తిట్టిన మాటలను ఉత్తగే పోతాయా? ఏమంటుంది తిన్నావు? ఆ పొద్దున ఏమని పెట్టింది? అది వచ్చి దేంతో అంట బిల్డింగ్ మీదకి వెళ్ళి ఎత్తేస్తా అంట. మళ్ళీ చూద్దాం మళ్ళీ అది గిట్లా మాటలేనా అసలు? నీకు సిగ్గే లేనప్పుడు నేనేం చేయాలి? నీకు అసలు సిగ్గు శరం ఉందా? నీకు అసలు సిగ్గు శరం ఉంటే నువ్వు నా జోలికే రావు. ఒక ఆడదాన్ని ఎందుకు పెట్టాలి అని చెప్పలేకుండా ఉంటావు. సిగ్గు శరం లేకనే నా జోలికి వచ్చినావు. జోలికి నువ్వు వచ్చావు, నేను వచ్చావు తెలుస్తున్నావు ఆ వీడియోలో. రేపు వచ్చినప్పుడు తెలుస్తా ఏ సంగతి, మన ఇంటికి ఇట్లా మాట్లాడుతున్నావు ఏంటి. కామెంట్ పెట్టి జ్యోతినే తప్పంట, నాదే తప్పంట. పోరాడు దగ్గర నుండి చూసిండు తప్పు నాదని. వరల్డ్ వైజ్ మెడికల్ స్టార్ అయితే కరెక్ట్ అంటారు. ఏంటంటే పలిపోయింది, వరడు పోయి పలిపోయి. మనం ఏదంటే రెస్పెక్ట్ ఇస్తాం, రెస్పెక్ట్ ఇచ్చే కాడికి ఇస్తాం, ఇవ్వకపోతే కాలు బట్టి ఎత్తేస్తాం. గిర్రా 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 తిప్పి నాలుగు కొట్టుడే ఉంటుంది మనది. మర్యాద ఇచ్చే కాడికి 100% ఇస్తాం లేడీస్ కి. ఎనీ టైం ఎనీవేర్ సిగ్నల్ వస్తుందా? అర్థమవుతుందా? మంచిగుంటే మంచోన్ని. అబ్బా రింగ్ రోడ్ కాడ అందరూ అదే అంటారు, మేడిపల్లి మంచోడు, మేడిపల్లి మంచోడు. మొన్నటి దాకా ఇక్కడ మేడిపల్లి నమ్ముకుంటా కూర్చుండు పాపం అని అందరూ అదే అంటారు. పొద్దున గిట్ట ఎందుకు గట్టిగా మాట్లాడాలంటే బిల్డింగ్ మీకు ఎక్కిన పక్కన బిల్డింగ్ వాళ్ళు బిల్డింగ్ గిట్ట వస్తున్నారనే నేను వాయిస్ అనేది తగ్గించిన. నేను తిట్టులకి పెట్టుకో, సాచి పెట్టుకో. నా తిక్కరేగిందంటే రేపు పొద్దున నువ్వు పండుగలు లేకముందే వచ్చి తనిపోతా. చూద్దాం అది చూద్దాం. మళ్ళీ దాంట్లో తెలుసు ఉల్టేసి పల్టేసి మళ్ళీ జుట్టు పట్టుకొని మేడిపల్లి రేపు పొద్దున 9 గంటలకు ఒక లొకేషన్ పెడతా. ఇప్పుడు ఫోన్ ఇది లైవ్ ఒక లొకేషన్ పెడతా. ఆడికైతే రండి, ఆడ కాంప్రమైజ్ చేస్తా. ఇప్పుడు ఈ ఫోన్ లో మాట్లాడుకుంటే కాదు మాస్టర్, ఇది ఏంది మా కథ ఏంది అసలు? ఫోన్ చేసి ఇప్పుడే మేము ఏదో పండుగ చేసుకోవాలా ఏంది, మా లొల్లిని కూడా కూర్చోాలా? ఏదో నేను ఫ్రెండ్ అని చెప్పి ఇచ్చే కాదు మర్యాద ఇచ్చిన. ఇంతసేపు అవి ఫోన్ లో మాట్లాడుకుంటే ఫోన్ చేసి చెప్పాలి. నా నెంబర్ ఉంది కదా. ఫోన్ ఏదో బ్లాక్ పెట్టేసినావు కదా, నన్ను బ్లాక్ చేసినావు, అన్ఫాలో చేసినావు. ఎప్పుడు నువ్వు ట్రోల్ చేయకముందు నేను బ్లాక్ చేసి నా ఓవర్ యాక్షన్ చేయక మేడిపల్లి దౌడపల్లి రాలు కొడతాను. నేను ఆడికి వచ్చి చెప్తున్నా, నాకు తిక్క సమాధానాలు చెప్పకు. నువ్వు ట్రోల్ చేసినాక నేను బ్లాక్ లిస్ట్ లో పెట్టినా, బ్లాక్ లిస్ట్ లో పెట్టినాక ట్రోల్ చేసినా నేను. అదే రేపు వస్తే ఫోన్ లో మాట్లాడుకుంటూ వేస్ట్. రేపు వచ్చా నీ సంగతి చెప్తా. మళ్ళీ ఏమనుకుంటే పట్టుకొని మళ్ళీ ఆఫీస్ చుట్టూ ఉరికిస్తాను. నువ్వు ఎక్కడున్నావు కానీ బాగానే ఉంది వెనక పిలక. లిఫ్ట్ కింద పెట్టి పంపించినాడు. ఫస్ట్ కొబ్బరి బొండలు పంపించాడు. కొబ్బరి బొండలు అట్లా ఒత్తుతున్నాడు. ఆ కొబ్బరి బొండలు అవి పంపిస్తే నేను తప్ప నా తప్ప అడుగు. అది ఏదో చెప్పాలంటే ఒకరికి ఎక్కలని చెప్పడుకో ఇంటితో కొబ్బరి బొండలు ఒత్తుకుంటా ఆ వీడియో పంపించింది నాకు. అవి ట్రోల్ చేసి వీడియో నీకు పంపించిన. అయితే నువ్వు లిప్ కిసి పెట్టుకునేది పంపిస్తావా నాకు? సినిమా సూపర్ ఉంది. వాళ్ళు ఏది మన హీరోది
వాళ్ళు ఎట్లా కూర్చొని లిప్ కిస్ పెట్టుకుంటారు, నిలబడి లిప్ కిస్ పెట్టుకుంటారు, ఇంకా స్విమ్మింగ్ పూల్ లో బోరుతారు. అలాంటి వీడియోలు నాకు పంపిస్తావా? విజయ్ దేవరకొండది ఆ సీన్ అది అప్పటి సినిమా కాబట్టి నేను పంపించిన. నువ్వు పంపించాను. కిస్ ఓన్లీ కిస్ పెట్టుకునేదే, అందులో ఏం లేదు, ఓన్లీ కిస్లు పెట్టుకునేదే ఉంది. సరే అదంటే ఇదే దేవరకొండ అంటే పంపించినావు, మరి దాని మీద ప్లీజ్ గివ్ మీ 1 ఛాన్స్ అని ఎందుకు రాసినావు? మనిషా నిమిషాలు ఆగండి. పంపించినప్పుడు సార్ వస్తున్నా చెప్పి అటు ఇటు చూస్తున్నా ఏం చేయాలి, పని చేసుకోవాలా, ఇల్లు కూడా కూర్చోాలి ఉన్నటువంటి